హైపరీరియన్ అనేది శనిగ్రహం చుట్టూ తిరిగే అత్యంత వింతైన మరియు ఆసక్తికరమైన ఉపగ్రహాల్లో ఒకటి. దీనిని 1848లో విలియం క్రాంచ్ బాండ్, అతని కుమారుడు జార్జ్ ఫిలిప్స్ బాండ్ మరియు విలియం లాసెల్ అనే ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గ్రీక్ పురాణాల ప్రకారం కాంతికి అధిపతి అయిన టైటాన్ దేవుడి పేరును దీనికి పెట్టారు. సౌర కుటుంబంలో చాలా ఉపగ్రహాలు గుండ్రంగా ఉంటే హైపరీరియన్ మాత్రం వంకర్ టింకర్గా ఒక క్రమరహిత ఆకారంలో ఉంటుంది. ఇది చూడ్డానికి రంధ్రాలు ఎక్కువగా ఉండే స్పాంజ్ లేదా కందిరీగల గూడులాగా కనిపిస్తుంది. దీని ఉపరితలమంతా లోతైన పదునైన అంచులతో కూడిన క్రేటర్లతో నిండి ఉంటుంది. ఈ గొయ్యిల అడుగు భాగం నల్లటి పదార్థంతో నిండి ఉండటం వల్ల ఇది దూరం నుండి ఒక పెద్ద స్పాంజ్లా కనిపిస్తుంది. సాధారణంగా ఉపగ్రహాలు ఒక పద్ధతి ప్రకారం తమ అక్షం చుట్టూ తిరుగుతుంటాయి. కానీ హైపరీరియన్ మాత్రం ఎలాంటి నియమం లేకుండా అంతరిక్షంలో దొర్లుకుంటూ వింతగా తిరుగుతుంది. దీనికి ఒక నిర్దిష్టమైన పగలు రాత్రి అంటూ ఉండవు. దీని పక్కనే ఉండే భారీ ఉపగ్రహం టైటాన్ యొక్క గురుత్వాకర్షణ శక్తి దీనిపై ప్రభావం చూపడం వల్లే ఇది ఎలా అదుపు లేకుండా తిరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హైపరీరియన్ పరిమాణంలో పెద్దదే అయినప్పటికీ దాని బరువు మరియు సాంద్రత చాలా తక్కువ. ఇది నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. అంటే దీని లోపలి భాగంలో దాదాపు 40% కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉంది. ఇది పూర్తిగా మంచుతో లోపల పెద్ద పెద్ద గుహలు లేదా రంధ్రాలతో కూడిన ఒక సచ్ఛిద్ర అంతరిక్ష రాయి లాంటిది. నాసా కాసినీ వ్యోమనౌక 2005లో దీనికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఒక వింత విషయాన్ని గమనించింది. హైపరీరియన్ ఉపరితలంపై తీవ్రమైన స్థిర విద్యుత్ ఉంది. సూర్యుడి నుండి వచ్చే కణాలు మరియు శనిగ్రహం యొక్క అయస్కాంత క్షేత్రం కారణంగా ఈ ఉపగ్రహం సుమారు 200 వోల్ట్ల నెగటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ కలిగి ఉంది. అంతరిక్షంలో ఒక ఉపగ్రహానికి ఇలా విద్యుత్ ఛార్జ్ ఉండటం శాస్త్రవేత్తలు ఇక్కడే మొదటిసారి చూశారు. మిగిలిన శనిగ్రహ ఉపగ్రహాల్లాగే ఇక్కడ కూడా మనుషులు నేరుగా బ్రతకలేరు. ఇక్కడి ఉష్ణోగ్రత -180°C ఉంటుంది. దీనికి అస్సలు వాతావరణం లేదు. గురుత్వాకర్షణ శక్తి శూన్యానికి దగ్గరగా ఉంటుంది. మీరు ఇక్కడ గట్టిగా దూకితే అంతరిక్షంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. హైపరీరియన్ ఉపగ్రహంపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో అత్యంత విలక్షణమైనవిగా నిలిచాయి. ఎందుకంటే సౌర కుటుంబంలో ఉన్న మిగతా ఉపగ్రహాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైన లక్షణాలు కలిగి ఉంది. వోయేజర్ 1, 2 వ్యోమనౌకలు హైపరీరియన్ను దూరం నుండి ఫోటోలు తీసినప్పటికీ 2005 సెప్టెంబర్లో నాసాకు చెందిన కాసినీ వ్యోమనౌక దీనికి అత్యంత సమీపంగా ప్రయాణించి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. కాసినీ పంపిన చిత్రాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు హైపరీరియన్ ఉపరితలం ఒక స్పాంజ్లా ఎందుకు ఉందో కనుగొన్నారు. ఈ ఉపగ్రహం సాంద్రత చాలా తక్కువ. దీని లోపల దాదాపు 40% పైగా ఖాళీ రంధ్రాలు ఉన్నాయి. సాధారణంగా ఏదైనా ఉల్క ఇతర ఉపగ్రహాలను ఢీకొట్టినప్పుడు అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడి ఆ చుట్టుపక్కల పదార్థం అంతా చెల్లా చెదురవుతుంది. కానీ హైపరీరియన్ మృదువైన స్పాంజ్లా ఉండటం వల్ల ఉల్కలు దీనిని ఢీకొట్టినప్పుడు ఆ బలానికి అక్కడ ఉన్న మంచు కరిగిపోవడమే కాకుండా ఉల్కలు లోపలికి దూసుకుపోయి శాశ్వతమైన లోతైన రంధ్రాలుగా మారిపోయాయి. దీనినే శాస్త్రవేత్తలు హైపర్ వెలాసిటీ ఇంపాక్ట్ క్రేటరింగ్ అని పిలిచారు. కాసినీ వ్యోమనౌక హైపరీరియన్ మీదుగా వెళ్తున్నప్పుడు ఆ నౌకకు మరియు ఉపగ్రహానికి మధ్య ఒక ఎలక్ట్రానిక్ షాక్ తగిలింది. సూర్యుడి నుండి వచ్చే అతి నీళ్లలోహిత కిరణాలు, శనిగ్రహ అయస్కాంత క్షేత్రంలోని ఎలక్ట్రాన్లు నిరంతరం హైపరీరియన్ యొక్క మంచు ఉపరితలాన్ని ఢీకొట్టడం వల్ల ఈ విద్యుత్ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రుడి తర్వాత అంతరిక్షంలో ఒక గ్రహానికి ఇలా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉన్నట్లు కనుగొనడం ఇదే మొదటిసారి. శాస్త్రవేత్తలు గణిత నమూనాలు మరియు పరిశీలనల ద్వారా హైపరీరియన్ ఎందుకు అంతరిక్షంలో పిచ్చిగా దొర్లుతుందో నిర్ధారించారు. దీని పక్కనే ఉండే అతిపెద్ద ఉపగ్రహం టైటాన్ యొక్క బలమైన గురుత్వాకర్షణ శక్తి, హైపరీరియన్ యొక్క వంకర టింకర ఆకారం, ఈ రెండిటి కారణంగా ఇది ఒక క్రమ పద్ధతి లేకుండా తిరుగుతోంది. రాబోయే కాలంలో దీని భ్రమణం ఎలా ఉంటుందో శాస్త్రవేత్తలు కూడా ఖచ్చితంగా లెక్కగట్టలేరు. హైపరీరియన్ పై ఉన్న రంధ్రాల అడుగు భాగంలో నల్లటి రంగు పదార్థం పేరుకుపోయి ఉంటుంది. కాసినీలోని విమ్స్ పరికరం ద్వారా శాస్త్రవేత్తలు దీన్ని పరీక్షించగా ఆ నల్లటి పదార్థంలో కార్బన్ మరియు హైడ్రోజన్ మిశ్రమాలు ఉన్నట్లు తేలింది.
సూర్యరశ్మి ఈ రంధ్రాల అడుగు భాగంలో పడినప్పుడు అక్కడి మంచు ఆవిరైపోయి కేవలం నల్లటి హైడ్రోకార్బన్ పదార్థం మాత్రమే మిగిలిపోతుందని, అందుకే అవి నల్లటి మచ్చల్లా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. శాస్త్రవేత్తల దృష్టిలో హైపరీరియన్ అనేది కేవలం ఒక సాధారణ ఉపగ్రహం కాదు. ఇది సౌర కుటుంబం ఏర్పడిన ప్రారంభ రోజుల్లో మిగిలిపోయిన ఒక పురాతన గ్రహశకలాల ముక్క అని, అందుకే దీని నిర్మాణం ఇంత వింతగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హైపరీరియన్ ఉపగ్రహం మీద కూడా మనుషులు నేరుగా అస్సలు బతకలేరు. డయోన్, రియా ఉపగ్రహాలతో పోలిస్తే హైపరీరియన్ మీద పరిస్థితులు మానవ జీవనానికి ఇంకా చాలా ప్రమాదకరంగా వింతగా ఉంటాయి. హైపరీరియన్ లోపల అంతా రంధ్రాలు ఉండటం వల్ల దీని బరువు, గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటాయి. భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఇది కేవలం 0.02% మాత్రమే. దీని అర్థం ఏంటంటే మీరు అక్కడ నిలబడి గట్టిగా ఒక చిన్న దూకుడు దూకితే తిరిగి కింద పడకుండా నేరుగా అంతరిక్షంలోకి విసిరేయబడతారు. ఇంత తక్కువ గురుత్వాకర్షణలో మనుషులు నిలబడటం కానీ, ఎలాంటి వస్తువులను భూమిపై ఉంచడం కానీ సాధ్యం కాదు. ఈ ఉపగ్రహానికి ఒక పద్ధతి అంటూ లేదు. ఇది అంతరిక్షంలో ఎటు పడితే అటు దొర్లుకుంటూ తిరుగుతుంది. దీనివల్ల అక్కడ పగలు, రాత్రి ఎప్పుడు వస్తాయో, ఎంతసేపు ఉంటాయో ఎవరూ ఊహించలేరు. కంటి నిండా నిద్రపోవడానికి లేదా ఒక కాలక్రమాన్ని పాటించడానికి ఇది ఏమాత్రం వీలు పడదు. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత -180°C ఉంటుంది. దీనికి అస్సలు వాతావరణం లేదు. శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ దేవుడెరుగు, కనీసం పీడనం కూడా ఉండదు. స్పేస్ సూట్ లేకుండా అక్కడ అడుగు పెడితే క్షణంలో మనిషి శరీరం గడ్డకట్టి ఊపిరితిత్తులు పగిలిపోతాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం హైపరీరియన్ ఉపరితలం నిరంతరం 200 వాట్ల స్థిర విద్యుత్తో ఛార్జ్ అయి ఉంటుంది. మనుషులు అక్కడ నడిచినా లేదా ఏదైనా వస్తువును తాకినా తీవ్రమైన ఎలక్ట్రిక్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. ఇది అక్కడి స్పేస్ సూట్లను, ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పాడు చేస్తుంది. హైపరీరియన్ గట్టి రాయి కాదు. ఇది లోపల అంతా రంధ్రాలు ఉన్న ఒక స్పాంజ్ లాంటి మంచు ముక్క. దీని ఉపరితలంపై ఇల్లు లేదా రీసెర్చ్ స్టేషన్లు కడితే అవి కుంగిపోయే ప్రమాదం ఉంది. అలాగే తాగడానికి ద్రవరూప నీరు కానీ, పంటలకు మట్టి కానీ ఇక్కడ దొరకవు. సైన్స్ పరంగా చూస్తే భవిష్యత్తులో టెక్నాలజీ ఎంత పెరిగినా శనిగ్రహం యొక్క ఇతర ఉపగ్రహాలపై రీసెర్చ్ స్టేషన్లు కట్టవచ్చేమో కానీ దీనిపై మాత్రం కట్టలేం. కాబట్టి ఇక్కడ మనుషులు బతకడం అనేది అసాధ్యం.